Yeah, very good. One snap this one. आपने क्या बोल सकते हैं जैसे बड़ी बड़ी हेयर केयर कंपनीज डर रही है गाइस इसमें एक ऐप चलना है जिसमें सिलिकॉन जमी के हाई फाई जरा टाइम लगेगा भी चला तो अर्जेंट करना है मैम 15 मिनट खड़े चला दो मैम
कोंडलियो खेलाडू हम काका बाबा ना पोरे रे कोंडलियो खेलाडू చిట్టుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది అందాల బట్టమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. మా లిల్లీపుట్ పాఠశాలలో ఈ బతుకమ్మ సెలబ్రేషన్ ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఈసారి ఘనంగా నవదుర్గలతో ఘనంగా జరుపుకున్నాము. ఈ బతుకమ్మ అనే పండుగ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి లక్ష్మీదేవికి 100 మంది కుమారులు పుడతారు. పుట్టి 100 మంది కూడా బతుకుంటూ చనిపోతారు. అప్పుడు 100 మంది తర్వాత దేవుణ్ణి వీక్షించినప్పుడు ఆ టైం లోపల ఈ బతుకమ్మ అనేది ఈమెను పుట్టిన తర్వాత బతుకమ్మ అని అలా పిలుచుకుంటూ ఈ బతుకమ్మను కొలుచుకుంటారు. ఈ పండుగను మన తెలంగాణ ఆడపడుచులను పిలుచుకొని ఇంటికి చాలా ఘనంగా మన ఈ నవరాత్రులలో చాలా ఘనంగా ఈ బతుకమ్మను సెలబ్రేషన్ చేసుకుంటారు. దీంట్లో సద్దుల బతుకమ్మ, ఎంగిలి బతుకమ్మ అని చాలా రకరకాలుగా బతుకమ్మల పండుగను జరుపుకుంటారు. ఈ విధంగా జరుపుకోవడం వల్ల వాళ్ళు సకల కుటుంబాలతో అందరూ పిల్ల పాపలతో అందరూ చాలా చక్కగా ఈ పండుగను జరుపుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ K6 అండ్ సత్య ఛానల్స్ అండ్ V6 వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఈ సభాముఖంగా అందరికీ మన ఆర్మూర్ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండ్ బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా లిల్లీపుట్ పాఠశాలలో బతుకమ్మ సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ కార్యక్రమంలో చిన్నారులందరూ చక్కని సాంప్రదాయక దుస్తులతో వచ్చి బతుకమ్మ పండుగతో వివిధ నృత్యాలు డ్యాన్సులు చేశారు. సో అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా వచ్చి ఒక బతుకమ్మ సెలబ్రేషన్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా బతుకమ్మ గురించి పురాణాల్లో వివిధ కథలు ఉన్నాయి. సో మాకు తెలిసినంత మట్టుకు చోళుల కాలంలో యుద్ధం జరిగినప్పుడు ధర్మాంగునికి 100 మంది కుమారులు పుడతారు. అప్పుడు ఆ తల్లి పుట్టి మళ్ళీ చనిపోయినప్పుడు వారి యొక్క భార్య చాలా వేదనతో లక్ష్మీదేవికి ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఆడపిల్ల జన్మిస్తుంది. సో ఆడపిల్ల జన్మించినప్పుడు ఆ ఊరంతా ఆ యొక్క బిడ్డను చల్లగా బతుకమ్మ అని దీవించినప్పుడు ఆ యొక్క ఆడపిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టడం జరుగుతుంది. సో బతుకమ్మ ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆడబిడ్డను సొంత ఆడబిడ్డగా ఊహించుకుంటూ ఆమెను బతుకమ్మ అని పిలుస్తూ పలకడం జరుగుతుంది. సో దాని కాన్సెప్ట్ మాదిరిగానే మన తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క బతుకమ్మ సెలబ్రేషన్ అని జరుగుతుంది. సో ఈ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఆడపడుచుకు ఒక మంచి పండగ. అత్తగారింటి నుండి తల్లిగారికి పిలుచుకొని బట్టలు పెట్టుకొని ఇలాంటి పండుగను సాంప్రదాయంగా జరుగుతారు. ఈ యొక్క పండుగలను 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. సో తెలంగాణ ప్రాంతంలోని ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.